రాజు ఉంటాడు. ఆ రాజుకి 7 కొడుకులు ఉంటారు. 7 కొడుకులు వేటకెళ్తారు. రొటీన్ స్టోరీ అనుకుంటున్నారా? అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది బుడ్డి ఫ్రాన్స్. 7 కొడుకుల్లో 3 కొడుకులు అంటారు, మేము ఈ అడవిలోనే ఉండిపోతాము, మాకు ఇక్కడే నచ్చింది, మాకు నచ్చినట్టు మేము ఇక్కడ బతుకుతామని చెప్పి 3 కొడుకులు అడవిలోనే ఉండిపోతారు. తిరిగి వచ్చిన 4 కొడుకుల్లోని 2 కొడుకులు రాజు దగ్గరికి వెళ్ళి, నాన్న మేము పట్నం వెళ్ళిపోతాము, అక్కడికి వెళ్ళి వ్యాపారం చేసి మన రాజ్యం పేరు పట్నం వాళ్ళకి కూడా తెలిసేలా చేస్తాం నాన్న, బోల్డెన్ డబ్బులు సంపాదిస్తామని చెప్పి వాళ్ళిద్దరు పట్నం వెళ్ళిపోతారు. ఇంకెంతమంది ఉన్నారు? ఇంకొక 2 ఉన్నారు. అందులో ఒకడు అంటాడు, నాన్న నేను పెళ్లి చేసేసుకుంటాను నాన్న, నాకు పెళ్లి చేసేయండి, పిల్లలతో హాయిగా ఉంటానంటాడు. ఇంకొకడు ఉంటాడు, రాజు అడుగుతాడు, రే ఏట్రా నువ్వు అక్కడే మిగిలిన నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే, నాన్న నేను రాజు అయిపోదాం అనుకుంటున్నాను నాన్న అంటాడు. సరే రారా అయిపోరా అని అన్నేమో రాజుని చేసేస్తాడు. అయితే మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, 3 వాళ్ళకి నచ్చినట్టు బతుకుతున్నారు, ఇంకొక 2 వ్యాపారం చేసి ఇంకా వాళ్ళ పేరుని పెంచుకుందామని చూస్తున్నారు. ఒకటి పెళ్లి చేసుకొని హాయిగా ఉన్నాడు, ఇంకోటి రాజు అయ్యి రాజ్యాన్ని పాలిస్తున్నాడు. అంత ఆస్తులుండి అంత మహారాజు కొడుకులే ఏదో ఒకటి చేస్తున్నారు బుడ్డి ఫ్రాన్స్. అలాంటిది మనకి తాతలు ఇచ్చిన ఆస్తి లేదు, ఏమీ లేదు, మనమేమో పొద్దున్న లేస్తే రీల్స్ చూస్తా కూర్చుంటున్నాం బుడ్డి ఫ్రాన్స్. ఏంటి బుడ్డి ఫ్రాన్స్ ఇది? ఎక్కడికి వెళ్తున్నాం బుడ్డి ఫ్రాన్స్? మనం కూడా ఏదో ఒకటి చేసి సాధిద్దాం బుడ్డి ఫ్రాన్స్. ఇంకెన్నా